హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. కరెంట్లీ వెదర్ అయితే ఇక్కడ చాలా బాగుంది, మంచి రొమాంటిక్ ఉందన్నమాట. ఇవే తగ్గించుకుంటే మంచిది. మేమైతే జీరాంగ్ వెళ్తున్నాం. టైం వచ్చినప్పటికి 7:15. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. A few moments later. కడేవలో సందడి అంటే ఏదో అనుకున్నాను, ఇక్కడ చూడండి అన్న, ప్యాచీ అయిపోయింది. మాకు ఏంటిది, ఏదో ట్రిప్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటాం. నిన్న కూడా అలాగే దెబ్బేసింది గండాతి ఇళ్ళలో. అక్కడేమో ట్యాప్ నీళ్ళ కారుతుంది, ఇక్కడేమో టైర్ పంచర్ అయిపోయింది. మాకేంటి టార్చర్. ట్రిప్ స్టార్టెడ్ అనమాట. మనతో పాటు చూడండి ఎవరెవరు జాయిన్ అయ్యారు. వైజాగ్ వండర్స్ 143 విజయనగరం అడ్డ మన్యం బిడ్డ మినీ ట్రైబల్ కల్చర్. ఎవడు కాడే తోపు తగ్గేదిలే. 2000 years later. గాయస్, మన అల్లు అర్జున్ చెప్పినట్టు దరిద్రం అడ్డం తిరిగితే అట్టుపండి తిన్న పన్ను ఇరిగిపోద్ది అంటే ఏటో అనుకున్నా. లైవ్లో చూస్తున్నాను, ఒకసారి రండి. మాకు ఏంటి టార్చర్ అసలు. ఎవడో ఏడు బాగా తగిలిందా అండి. మా విజయనగరం అడ్డానికి హెల్త్ పాడైంది 2 days. పాపం లేవలేపాడు. ఇప్పుడేమో కొంత ఎనర్జీ వచ్చింది, బయటకు వచ్చామనుకుంటే ఈ తొక్కలోది ప్యాచీలు ఒకటి ఏడు చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడ ఊర్లోనే ఇంకెవడ క్యాబులు లేవు, చచ్చినట్టు ఇదే డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. One eternity later. హాయ్ గైస్, జీరాంగ్ వచ్చేసాం ఫైనల్ గా. చాలా కింద మీద పడి మరీ వచ్చాము. 2 times పంచర్ అయ్యింది కారు. ఎనీవేస్, ఎంత కష్టమైనా మీకు చూపించడానికి మేము వచ్చేసాం. ఆబ్వియస్లీ మేము కూడా ఎంజాయ్ చేస్తాం అనుకోండి. ఇక్కడైతే ప్లేస్ మాత్రం అదూర్సు, 110% రికమెండెడ్ అనమాట. కొంచెం మెల్లగా మాట్లాడాలి ఇక్కడ, ఎందుకంటే ఇది మానెస్ట్రీ కదా. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి, క్లిప్స్ చూడండి ఎంత బాగుందో. బట్ అన్ఫార్చునేట్లీ అక్కడికి మనకి అలవ్ లేదు, కానీ సీక్రెట్గా క్లిప్స్ కొట్టేసా. ఇక్కడ మన 7th సెన్స్లో ఉన్నారు చూడండి మాంగ్స్, ఇంత బుడ్డోళ్ళు అనమాట. పెద్దోళ్ళు చిన్నోళ్ళు తేడా లేకుండా రూల్స్ బ్రేక్ అయితే ముఖం మీద గసిరేస్తున్నారు. ఆల్రెడీ మా వాడికి ర్యాంప్ అయిపోయింది, చూపిస్తాను అన్న. నాయుడు అన్న, ఒక్కసారి నేను ఈ వీడియోతో ఏదో హైలైట్ అయిపోయేటట్టు. మా వాడికి ర్యాంప్ అయిపోయింది ఆల్రెడీ. 10 సంవత్సరాలు కూడా లేవు వాడికి. ముఖం మీద వెళ్ళిపోనిసాడు. మర్యాద లేకుండా వెళ్ళిపోండి అని కూడా అనలే. భయ్యా బార్ జావ్, సేమ్ ఘోర అవమానం జరిగింది. కానీ మనోడికి ఎట్టేయటం ఎక్కువ, వెళ్ళిపోయాడు లోపలికి. కానీ బెనిఫిట్ ఏంటంటే మనకి క్లిప్ రెడీ. అయినా వాళ్ళ సాంప్రదాయాల్ని మనం గౌరవించాలి. బౌద్ధుల యొక్క ఆచారాలు ఉంటాయి కదా, వాళ్ళ కుర్రోలు ఇలాంటి విషయాల్లో గొడవ పెట్టుకోకండి, ఎందుకంటే ఇది తప్పే. కానీ మీ అందరి కోసం చూపించడానికే ఇది నేను వీడియో మీకు పెడుతున్నా, ఓకేనా? గొడవ అయితే అస్సలు పడకండి. ఇక్కడ రూల్స్ మాత్రం బ్రేక్ చేయొద్దు దయచేసి. మనకి మన కల్చర్ ఎంత ఇంపార్టెంటో వీళ్ళ కల్చర్ కూడా అంతే ఇంపార్టెంట్. అందరికీ గౌరవించాలి. ఎనీవేస్, క్లిప్ పెడుతున్నా, వ్యూస్ వస్తున్నాయి, ఎంజాయ్ చేయండి.